గురజాల నియోజకవర్గం వైసీపీ తరపున కాసు మహేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పిడుగురాళ్ల నుంచి గురజాల వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గురజాల నియోజకవర్గంలో 6 సార్లు పోటీ చేసిన ఎరపతినేనిపై ఎప్పుడైనా మేనిఫెస్టో రిలీజ్ చేశాడా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురజాల దాచేపల్లి బ్రహ్మాండంగా జాతీయ రహదారి లేదు. పిడుగురాళ్లలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్, పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు వెడల్పు, ఇలా అన్ని రంగాల్లో దాదాపు 1964 కోట్లతో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. మనం అభివృద్ధి చేస్తుంటే మనం ఒక ప్రత్యేక మేనిఫెస్టో ఈ నియోజకవర్గానికి ఇస్తుంటే ఎరపతినేని శ్రీనివాసరావు మనల్ని కాపీ కొట్ట ఒక మేనిఫెస్టో తెచ్చాడు. నేను అడుగుతున్నా, ఆయన 6 సార్లు ఇంత ముందు పోటీ చేశాడు. ఎప్పుడైనా మేనిఫెస్టో తెచ్చాడా తమ్ముడు? తెచ్చాడా? అది కూడా మనల్ని కాపీ కొట్టాడు. పోనీ కాపీ కొట్టేవాడన్నా సరిగ్గా కొట్టాలా? అది కూడా చేత కాదు. మనమేమో ఇంటింటికి నీళ్ళు ఇస్తామంటే ఆయన ఒక గ్యాస్ ఇస్తారంటే ఒక గ్యాస్ సిలిండర్ చూడాలారా ఊహించండి. ఒక గ్యాస్ సిలిండర్ అంటే గురజాల దాచేపల్లి బ్రహ్మాండంగా జాతీయ రహదారి లేదు. పిడుగురాళ్లలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్, పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు వెడల్పు, ఇలా అన్ని రంగాల్లో దాదాపు 1964 కోట్లతో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. మనం అభివృద్ధి చేస్తుంటే మనం ఒక ప్రత్యేక మేనిఫెస్టో ఈ నియోజకవర్గానికి ఇస్తుంటే ఎరపతినేని శ్రీనివాసరావు మనల్ని కాపీ కొట్ట ఒక మేనిఫెస్టో తెచ్చాడు. నేను అడుగుతున్నా, ఆయన 6 సార్లు ఇంత ముందు పోటీ చేశాడు. ఎప్పుడైనా మేనిఫెస్టో తెచ్చాడా తమ్ముడు? తెచ్చాడా? అది కూడా మనల్ని కాపీ కొట్టాడు. పోనీ కాపీ కొట్టేవాడన్నా సరిగ్గా కొట్టాలా? అది కూడా చేత కాదు. మనమేమో ఇంటింటికి నీళ్ళు ఇస్తామంటే ఆయన ఒక గ్యాస్ ఇస్తారంటే ఒక గ్యాస్ సిలిండర్ చూడాలారా ఊహించండి. ఒక గ్యాస్ సిలిండర్ అంటే 5 సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ అంటే 850 రూపాయలు, 60 నెలలు, నెలలకి సగటు 14 రూపాయలు, రోజుకి 50 పైసలు. బిచ్చం వేస్తే బిచ్చగాడు కూడా తీసుకోడే 50 పైసలు. మీరు ఇచ్చే